ఈ ఎండలో నేపాల్ రైడ్ అంటే మాటల. వంశీ అన్న కూడా ఉన్నాడు ఇక్కడైతే, వంశీరెడ్డి వ్లాగ్స్. ఏమైందన్నా? పెట్రోల్ బంక్ ఉందా కదా? చూడండి చెరువు, ఎంత పెద్ద చెరువు. అల్లూరు చెరువు అంటారు తిన్నది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ HRW వ్లాగ్స్. సో నేనైతే పార్ట్ 2 అనమాట ఇది. సో సల్మాన్ అన్న వాళ్ళు అయితే నేపాల్ రైడ్కి అయితే వెళ్తున్నారు. సో దానికోసం సో మనం కూడా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. సో అన్న పెట్రోల్ అయితే అయిపోయింది. పెట్రోల్ అయిపోయిందంట ఇంటర్వ్యూ చెప్పేటప్పుడు. లేదు, ఇక్కడ లేదు బ్రో. పెన్నా రివర్ దాటాల్సిందే. వస్తుంది. పద పద, ఫాస్ట్గా వెళ్ళు. సో అన్న పెట్రోల్ అయిపోయింది. ఏమని వ్లాగ్ స్టార్ట్ చేశానో అన్న పెట్రోల్ అయిపోయింది ఆపాప్ భయ్యా అని చెప్పాడు. సో బేసిక్గా మన గ్రూప్ మెంబర్ అనమాట. సో ఫస్ట్ పార్ట్ 1లో అయితే చూశారు కదా. సో దానిలో ఏమన్నా కూడా ఉన్నాడనమాట. సో ఫస్ట్ పార్ట్ ఎవరైనా చూడని వాళ్ళు వెళ్ళైతే చూడండి. సో మనం అయితే సండే రైడ్ అయితే చేసాం. సో ఎక్కడి నుంచి అంటే హైవే దగ్గర నుంచి మళ్ళీ మనమైతే బెనిలీ షోరూమ్ వరకు అయితే వెళ్ళి అక్కడైతే సల్మాన్ అన్న మీట్ అయ్యి, సో అక్కడైతే సల్మాన్ అన్న అయితే సెండ్ ఆఫ్ అయితే ఇచ్చామన్నమాట. ఇక్కడ నుంచి ఏమైనా ఉందో లొకేషను. సో బ్యూటిఫుల్ లొకేషన్ అబ్బా, సూపర్గా ఉంది. సూపర్ లొకేషన్ ఇది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాగా. నాకైతే చాలా చాలా బాగుంది. సో పెట్రోల్ అయిపోయింది అన్నాడు, ఇంకా బైక్ అయితే వెళ్తూ ఉంది. సో పెన్నా రివర్ దాటిన తర్వాత ఒక పెట్రోల్ బంక్ అయితే ఉంది లెఫ్ట్ సైడ్లో. సో అక్కడైతే పెట్రోల్ అయితే పట్టించడమే. సో ఏ వీడియో తీసినా 2 పార్ట్లు లెక్క చేస్తున్నాను. ఎందుకంటే సో మన మౌంటైజేషన్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి మనకైతే వాచ్ టైమ్ అవర్స్ కావాలి. సో దానికోసం మనం అయితే ఇలాగ 2 పార్ట్స్లో చేస్తున్నాం. 1 పార్ట్ అయితే చాలా క్లిప్ అయితే డిలీట్ అయితే చేసేస్తాను. సో దానికోసం 2 పార్ట్స్ చేస్తున్నాను. సో మీకు కూడా నచ్చిందని, నా ఆలోచన నచ్చిందని నేనైతే అనుకుంటూ ఉన్నాను. సో ఈ బ్రో కోసం మనమైతే సల్మాన్ అన్న దగ్గరికి అయితే వెళ్ళట్లేదు. సో మళ్ళీ పెట్రోల్ ఆగిపోతే మళ్ళీ తోసుకుని వస్తాడు కాబట్టి. సో మనకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తే సో మనకు కూడా ఎవరో ఒకటి హెల్ప్ చేస్తారు కదా. సో ఆ అన్నకి అలాంటి పరిస్థితి వచ్చింది. సో మనం కూడా హెల్ప్ చేయాలి కదా. ఈ కార్ వాళ్ళు సైలెంట్గా వచ్చి పాడేస్తారు. చూడండి ఎలాగ వస్తున్నారు. దీనికైతే అద్దాలు కూడా లేవన్నమాట. అద్దాలు ఉంటే సైడ్ చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇందాక మొత్తం ఫస్ట్ పార్ట్లో మీరైతే చూసి ఉంటే ఎన్నైతే కామెంట్ అయితే చేయండి. హెవీగా వెళ్తున్నాడు. సో ఆ కార్ల మధ్యలో, ఆ లారీల మధ్యలో అయితే వెళ్తూ ఉన్నాడు. బట్ అన్న ఇప్పుడైతే స్లోగా వెళ్తున్నాడు. అబ్బా ఈ ఎండలో నేపాల్ రైడ్ అంటే మాటల. జస్ట్ నేనైతే నెల్లూరు వరకు వచ్చి వెళ్తుంటే నాకే ఎలాగో ఉంది. అన్న అయితే కంటిన్యూగా ఇప్పుడు 7-8 వరకు అయితే డ్రైవ్ చేస్తూనే ఉండాలి, రైడ్ అయితే చేస్తూనే ఉండాలన్నమాట. సో మన బైక్ కూడా పెట్రోల్ లేదు, పెట్రోల్ అయితే పట్టిద్దాం. సో పెట్రోల్ పట్టిన తర్వాత మళ్ళీ మీకైతే నేషనల్ హైవే 16 పైన మీట్ అవుదాం. సో వీఆర్ బ్యాక్ టు ఆన్ నేషనల్ హైవే 16. కోల్కత్తా 1489 కిలోమీటర్లు ఇక్కడ నుంచి. సో అన్న అయితే హెవీగా అయితే వెళ్తున్నాడు. ఐ థింక్ ఏం బైక్ అది, నాకైతే అసలు ఐడియా లేదు. అన్నకి హెల్మెట్ కూడా లేదబ్బా, హెల్మెట్ లేదు. అంత ఫాస్ట్గా వెళ్తున్నాడు. ఎంత వెళ్తున్నా? నేనే 90 వెళ్తున్నాను, 100 వెళ్తూ ఉంటాడులే. సో ఇక్కడైతే సల్మాన్ అన్నలు అయితే చిన్న బ్రేక్ అయితే తీసుకుంటున్నారు అనమాట. వంశీ అన్న కూడా ఉన్నాడు ఇక్కడైతే, వంశీరెడ్డి వ్లాగ్స్. A few minutes later. సో ఫైనల్గా ఇక్కడ సెండ్ ఆఫ్ చెప్పే టైం అయితే వచ్చేసింది అనమాట. సో వీళ్ళైతే డ్రింక్స్ బ్రేక్ అయితే ఇక్కడైతే ఆగున్నారు.
సో మనమైతే వెళ్ళిపోదాం. మనకైతే కొంచెం వర్క్ అయితే ఉంది. వర్క్ లేని చోటు, వర్క్ లేని రోజు ఏదనమాట మనకైతే. బాయ్ బాయ్. జస్ట్ రైడ్ స్టార్ట్ అయిందో లేదో అప్పుడే బ్రేక్ అంట. సరేలే, కంఫర్ట్ కూడా ఉండాలి కదా, కంఫర్ట్ లేకుండా ఎలాగా. ఇంకా ఈ హైవేలో వెళ్తూ ఉండడం. మనం అయితే వచ్చిన పని అయితే అయిపోయింది, ఫస్ట్ పార్ట్ అయితే. సో సెకండ్ పార్ట్ కూడా చూస్తూనే ఉంటారు మీరైతే. సో పికప్ మాత్రం వేరే లెవెల్ అబ్బా ఈ ఎన్ఎస్ బైక్లో అయితే, వేరే లెవెల్ హెవీగా ఉండింది. సో ఇప్పుడు మనమైతే ఇంటికి వెళ్ళి మళ్ళీ అయితే తెట్టు వరకు అయితే వెళ్ళాలి. సో తెట్టులో కొంచెం వర్క్ అయితే ఉంది. సో దానికోసం మనం అయితే తెట్టు వరకు అయితే వెళ్ళాలన్నమాట. ఖాళీగా ఉంది ఈరోజు మాత్రం హైవే అయితే. నాకు గ్రూప్ రైడ్స్ కన్నా సోలోగా రైడ్ చేస్తేనే చాలా అంటే చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది సోలో రైడ్ చేస్తే, టెన్షన్లు ఏం లేకుండా. బుచ్చికి అయితే మనం అయితే ఇటు కూడా వెళ్ళొచ్చు అనమాట. సో రాజుపాలెం అటు సైడ్ నుంచి అయితే వెళ్ళొచ్చు. బలాసార్ 1230 కిలోమీటర్లు. సో రీసెంట్గా ఒకటైతే జరిగింది, నేను చెప్తాను, మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మనైతే లాస్ట్లో అయితే ఒక 1 మంత్ బ్యాక్ ఎప్పుడైతే సో ఒక రైడ్ అయితే చేసాం, రైడ్ కదా ఒక వ్లాగ్ అయితే తీసాను, 2 వ్లాగులు తీసాను. సో అల్లూరులో మా విలేజ్ పక్కన అల్లూరులో పోయారమ్మ తల్లి అంటే జాతర జరిగింది కదా. సో ఆ జాతరకి మనమైతే వెళ్ళి ఒక వ్లాగ్ అయితే తీసాం. సో ఆ వ్లాగు ఇంకోటైతే గంధానికి కూడా వెళ్ళాం మనమైతే, కావలి పక్కన. సో అక్కడికి 2 వ్లాగులు ఏమైందంటే కాపీ రైట్ అయితే వచ్చింది సాంగ్స్కి. సో ఈ 2 వ్లాగ్స్కి సేమ్ ఆడియో నేనైతే యూజ్ చేసినాను. సో దానికోసం ఏంటంటే కాపీ రైట్ అయితే వచ్చేసింది. సో ఇంకా 2 వీడియోలు మానిటైజేషన్కి దూరం అయిపోయింది. వల్ల 100 అవర్స్ వాచ్ టైం అవర్స్ అయితే కొంచెం తగ్గిపోయింది అనమాట. సో చూడండి, ఏదేదో చేసేద్దాం ఏదేదో అనుకుంటారు యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే అది చేసేద్దాం ఇది చేసేద్దాం సక్సెస్ అయిపోతాం అని అనుకుంటారు. సో అంత సీన్ లేదబ్బా, హెవీగా అయితే ఉంది ఇక్కడ మాత్రం. మీరు కానీ కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే సో కొంచెం ఆలోచించి అయితే పెట్టండి. సో వీడియో పెట్టిన వెంటనే మీకైతే లైక్స్ ఇంకా వ్యూస్ అయితే అంత తొందరగా అయితే రాదు. సో కొంచెం వెయిట్ చేయాలి. సో నేనైతే 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ నుంచి మనకైతే ఎటువంటి గ్రోత్ అనేది లేదు, ఒక్క వీడియో కూడా వైరల్ అవ్వలేదన్నమాట. 1 ఇయర్ నుంచి మనమైతే వ్లాగ్స్ తీస్తూనే ఉన్నాం. ఇదైతే 36వ వ్లాగు. సో మళ్ళీ మనం ఎక్కడ తగ్గేదేలే, వచ్చినా వ్యూస్ రాకపోయినా సో మనమైతే వ్లాగ్స్ అయితే తీస్తూనే ఉంటాం అనమాట. ఇంకా ఇదే హైవేలో మనం అయితే వెళ్తూ ఉండడమే. అన్న అయితే హెవీగా అయితే వెళ్తున్నాడు వితౌట్ హెల్మెట్. ఏంది హెల్మెట్ లేకుండా అసలు ఎంత ఫాస్ట్గా ఎలాగెళ్తారో. సో నేనైతే 70-80 వెళ్ళినా నాకు అసలు వర్కౌట్ అవ్వదన్నమాట. కళ్ళలో నుంచి నీళ్ళు అయితే వచ్చేస్తూ ఉంటాయి. వీళ్ళకేమైంది, సో ఏమైందో అడగదాం. వీళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఏమైందన్నా? పెట్రోల్ బంక్ ఉందా కదా? పెట్రోల్ బంక్ అక్కడ ఉండలా? అయిపోయిందన్నారా? ఎంత దూరం ఉంది పెట్రోల్ పంపా? ఎన్ని కిలోమీటర్ ఉంటుందా? కిలోమీటరు ఎక్కడే తోస్తా అయితే ఎక్కన్నా పుష్ చేస్తా, వెళ్ళిపోదురా తొందరగా. అమ్మినా లోకలేనా? ఓకే. సో మన హెల్ప్ చేయడానికి ట్రై చేసాం, వాళ్ళైతే వద్దని చెప్పారు. సో నా ఏజ్ వాళ్ళే ఎవరైనా ఉంటే ఈ పార్టీకి అయితే ఓకే బ్రో అని చెప్పేవాళ్ళు. సో కొంచెం ఓల్డ్ వాళ్ళు కదా, కొంచెం భయపడుతున్నారు. ఎవరు రైడు హెల్మెట్లు వేసుకుని హెల్ప్ చేస్తున్నాడు అని. సో ఇంకో అన్న వెళ్తున్నాడు మళ్ళీ. ఏమైందిరా స్వామి మీ అందరికీ, ఎవరైనా హెల్ప్ చేయడానికి వస్తే వద్దంటారు, మళ్ళీ ఇలా నడుచుకుంటూనే వెళ్తుంటారు. సో అక్కడి నుంచి ఇక్కడ ఉంది పెట్రోల్ పంపు, సుమారు 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. సో ఏం చెప్పేదే, ఎంత అవసరం వీళ్ళకి. చూడండి హైవే పక్కన చేపల చెరువులు.
చాలా సూపర్గా ఉంది. చల్లగా ఉంటుంది అబ్బా, అక్కడ చెట్టు కింద కూర్చొని ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ప్రశాంతమైన హైవే, 6 లేన్ హైవే ఇది మాత్రం సూపర్గా ఉంది. రోజుల నుంచి మనం అయితే సల్మాన్ అన్నని మీట్ అవుదాం అని అయితే ఉండింది. బట్ ఫైనలీ ఈరోజైతే మీట్ అయ్యాం. సో అన్న అయితే 100K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారు. సో దానికోసం నేపాల్ రైడ్ అయితే చేస్తున్నారన్నమాట, స్పెషల్గా ఉండాలి కాబట్టి. సో వీడు చూస్తేనేమో అడ్డంగా పెట్టేస్తున్నారు. సో అక్కడ చూస్తేనేమో పోలీసులు అయితే ఉన్నారు. ఏమైంది బాబాయ్? ఇక్కడ చూడండి, ఏదో పెద్ద పెద్ద వేర్ హౌస్ లాగా ఉంది. ఏదైతే చూస్తుంటే చాలా డిఫరెంట్గా అయితే ఉంది. సో మొత్తం ఇటుక రాయితో ఇలా కట్టున్నారు. చాలా అంటే చాలా సూపర్గా ఉంది చూస్తూ ఉంటే. ఇక్కడ నుంచి ఎటువంటి ట్రాఫిక్ అయితే అస్సలు లేదనమాట, సూపర్గా ఉంది. ఒకసారి ట్రై చేద్దాం ఎంత వెళ్ళిద్దో టాప్ స్పీడ్. 115, 117, 120, 126, 130 వెళ్ళింది, 132. చాలండి, ఇక్కడ హెవీగా ఉంది ట్రాఫిక్ మాత్రం. సో ఇప్పుడే ఒక చిన్న బ్రేక్ అనమాట. షాప్ దగ్గర మనమైతే మాజా తాగుతూ ఉన్నాం. మన హెల్మెట్ చాలామంది అడిగారు అక్కడ ఎంత అని. సో ఎంత ఉంది అంతే కదా. సో పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అబ్బా. NS 200లో ఈ లొకేషన్ చూడండి ఎలా ఉందో, మొత్తం చెట్లు అయితే వచ్చేసింది ఇక్కడ. సో మనమైతే చెట్ల కింద మొదలు తాగుతూ ఉన్నాం. సో మళ్ళీ మనమైతే హైవేకి బాయ్ చెప్పబోతున్నాం. చెప్పేసాం, ఇంకే ఉందన్న. బాయ్ టు నేషనల్ హైవే 16. అన్న చేపలు పడిందా? చెరువులో ఏముందన్న, సముద్రంలో అన్న మస్తుగా ఉంటుంది. గేట్ అయితే వేస్తున్నారు ఇక్కడైతే. సో మళ్ళీ ఒక 10 నిమిషాలు మళ్ళీ ఇక్కడైతే మనం అయితే వెయిట్ చేయాలి. చాలా సేపు నుంచి అయితే ఉన్నట్టు ఉన్నారు వీళ్ళైతే. చాలా వెహికల్స్ ఉన్నాయి కదా ఇక్కడైతే. ఎప్పుడు తీస్తారు ఈ గేట్? ఫ్రంట్ అయితే ట్రైన్ ఇప్పుడైతే 10 minutes అవుతుంది నేను వచ్చి. ఇప్పుడు వచ్చింది రైలు అయితే. బాయ్. ఎంత ట్రాఫిక్ ఉంది చూడండి. సో అంతమంది అయితే, చాలామంది అయితే ఇటు రారనమాట. సో దానికోసం నేనైతే ఇలాగైతే చెప్తున్నాను. గేట్ తీసేసినారు. ఈరోజు ఈ వ్లాగ్లో ఫస్ట్ రైల్వే గేట్ క్రాసింగ్. కంప్లీట్. ఇది సింగిల్ లేన్ రోడ్డు చూసుకోండి మళ్ళా. సో ఇంకొంచెం ముందుగా వచ్చేసాను నేనైతే. సింగపేట, అల్లూరు అయితే 4 కిలోమీటర్లు. సో మా విలేజ్ అయితే 11 కిలోమీటర్స్. ఉలవపాడు అయితే 4 ఎంత అయితే ఉంది. సో ఇటు వెళ్ళినా కూడా మనం అయితే ఉలవపాడుకి అయితే వెళ్ళిపోవచ్చు. ఉలవపాడు అక్కడి నుంచి కావలి, ఫుల్ గ్రీనరీ. పొలాలు మొత్తం అయితే వేస్తున్నారు. మొత్తం గ్రీనరీ చూడండి. కొన్ని వేల ఎకరాలు అయితే ఉంటాయి ఇక్కడ. ఈ రోడ్డు మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. సో
మీకైతే పైన కూడా వెళ్దాం, పైకి వెళ్ళి ఒకసారి మీకు పైన చెరువు లొకేషన్ చూపిస్తా చూడండి. ఇక్కడ బైక్ వెళ్ళే వే ఉంది కాబట్టి అబ్బో చాలా హైట్ ఇది. చూడండి చెరువు ఎంత పెద్ద చెరువు, అల్లూరు చెరువు అంటారు తిన్నది. సో ఇక్కడ ఎవరో అయితే ఉన్నారు చేపలు పట్టేవాళ్ళు. సో మొత్తం పడవలు వలలు అయితే ఉన్నాయి ఇక్కడ. సో చూసారు కదా లొకేషన్. అయితే కిందకి వెళ్ళిపోదాం. అన్న అయితే మమ్మల్ని చిత్రంగా చూస్తున్నాను. అన్నే చాలా పెద్ద చెరువు అబ్బా. సో ఈరోజు తీసిన వీడియో రేపు వస్తుందా లేదా నాకైతే కొంచెం డౌట్గా అయితే ఉంది. సో వర్క్ అయితే హెవీగా ఉంది. సో ఎడిటింగ్ చేయాలంటే దానికి కొంచెం టైం అయితే ఇచ్చేయాలి. సో మ్యాక్సిమం రేపు ట్రై చేస్తాను. సో మండే కదా, వచ్చు రేపైతే వీడియో. ఐ మీన్ పార్ట్ 1, పార్ట్ 2 కాదు. సో ఇప్పుడు చూస్తుంది మీరైతే పార్ట్ 2. సో పార్ట్ 1 రేపైతే వస్తుంది, పార్ట్ 2 అయితే ఎల్లుండి వస్తుంది అనమాట. ఫైనల్గా మనం అయితే అల్లూరుకి అయితే వచ్చేసినాం. ఇది చూసి సండే, ఈరోజు ఓవర్ టైం అయిపోయింది. ఏం లేదండి, జియో సిమ్ తీసుకుందామని. మనమైతే ఇప్పుడు ఎయిర్టెల్ యూస్ చేస్తున్నాం, బట్ జియో తీసుకుంటే 5G ఫ్రీ కదా. మన దగ్గర ఎలాగో 5G మొబైల్ ఉంది. సో దానికోసం రోడ్డు చూడండి, ఓరి నాయనో, హెవీ 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 హెవీ. చెట్టు చూడండి, మర్రి చెట్టు ఎంత పెద్దగా. స్టాండ్ తీసుకో బాబాయ్, స్టాండ్ అంతే. ఇలా కొట్టుకుంటూ అది మన పైకి వచ్చేస్తాయి. కారోడు భయపడిపోయాడు. వెళ్ళేటప్పుడేమో జోష్లో వెళ్తాం, వచ్చేటప్పుడేమో సాడ్లో వస్తాం. అరే ఇంటికి వచ్చేసినామా, ఇంకొంచెం దూరం వెళ్ళాల్సింది హైవే పైన అని నాకైతే అనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం అయితే ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. నేచర్ వ్యూ పాయింట్, మొత్తం పొలాలే అబ్బా. ఫస్ట్ అయితే మనం అయితే అక్కడికి వెళ్దాం. ఇక్కడ మనం ఒకసారి అయితే వ్లాగ్ కూడా చేస్తున్నాం. చూడండి లొకేషన్ ఎలాగుందో, మొత్తం టెంకాయ చెట్లే దూరంలో. ఓ సూపర్గా ఉందబ్బా, ఆసమ్ లొకేషన్ ఇది మాత్రం. జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్. ఎవరో పొలానికి మందు కొడుతున్నారు. సో లొకేషన్ చూడండి. సో మొత్తం టెంకాయ చెట్లు. సో ఇక్కడ చూస్తే రైస్ మిల్, సో ఇసుకపల్లిలో ఉండే పెద్ద రైస్ మిల్ ఇదే అనమాట. సో మనం అయితే ఇక్కడికి వచ్చాం. సో మీకు చూపిద్దామని, చాలా రోజులైంది ఇక్కడికైతే వచ్చి. వెల్కమ్ టు ఇసుకపల్లి. ఇదే అనమాట బిఎంఆర్ హ్యాచరీ ఇసుకపల్లి. స్వాగతం సుస్వాగతం. పొలిమేర ఫస్ట్లో మాత్రం సూపర్గా ఉంటుంది అబ్బా. ఎప్పుడైనా వచ్చి ఉంటే మీరు ఇసుకపల్లికి, ఐ మీన్ చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇసుకపల్లిలో. సో ఎవరైనా రేర్ పర్సన్స్, ఫ్రంట్లో మాత్రం చాలా సూపర్గా ఉంటుంది, పెద్ద పెద్ద చెట్లు. సో మన విలేజ్లో మనమైతే మోటో బ్లాగింగ్ చేయలేదు కాబట్టి, సో దిస్ ఈజ్ ఎ ఫస్ట్ మోటో బ్లాగింగ్ అవర్ విలేజ్. సో ఇదైతే శివాలయం అనమాట. చాలామందికి తెలుసులే చూసే వాళ్ళు.